మీరు ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడే వారికి మీ విలువ తెలియాలి అంటే ఖచ్చితంగా ఇలానే ఉండాలి. మన జీవితంలో చాలామంది ఒక తప్పు అనేది చేస్తూ ఉంటారు. అందరినీ సంతోషపెట్టాలి, అందరి అభిప్రాయాలకి గొప్పగా విలువ ఇవ్వాలి అని. ఎవరు ఏమనుకుంటారో అనే భయంతో వారి నిజమైన స్వభావాన్ని దాచుకోవాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ నిజం ఏంటి అంటే అందరినీ పట్టించుకునే వారికి చివరికి ఎవ్వరూ కూడా విలువ ఇవ్వరు. ఎందుకంటే మనిషి స్వీయ గౌరవాన్ని వదిలిన క్షణం నుంచే ఇతరులు కూడా గౌరవం ఇవ్వడం పూర్తిగా తగ్గించేస్తారు. మనుషుల్ని పట్టించుకోకుండా నువ్వు ఉండటం అంటే అహంకారం చూపించడం కాదు, నిర్లక్ష్యం చేయడం కాదు, మనసుని కఠినంగా మార్చుకోవడం కాదు. ఇది ఒక అంతర్గత బలం. ఎవరి మాటలు మన మనసుని కదిలించాయి, ఎవరి అభిప్రాయాలు వదిలేయాలి అనే స్పష్టత కలిగి ఉండటమే అసలు అర్థం. ప్రతి మాటకి కూడా స్పందించడం బలం కాదు కదా. కొన్ని మాటల్ని మౌనంగా వదిలేయడమే గొప్ప విజ్ఞానం. ఎవరో మిమ్మల్ని తక్కువ చేస్తే లేదా విమర్శిస్తే, మీ విలువను తగ్గించేలా మాట్లాడితే మీరు వెంటనే స్పందిస్తే వాళ్లకు శక్తినిచ్చినట్లే. కానీ మీరు పట్టించుకోకుండా మీ లక్ష్యాల మీద మీరు నిలబడ్డప్పుడు మీ నిశ్చలత వాళ్ళను అసహనానికి గురి చేస్తుంది. మౌనం ఒక శక్తి. మాటలతో సాధించలేని దాన్ని కూడా మౌనంతో ఖచ్చితంగా సాధించవచ్చు. మనిషి ఎప్పుడూ కూడా తన విలువను తానే గుర్తించాలి. ఇతరుల గుర్తింపుపైనే ఆధారపడితే జీవితం ఎప్పటికీ కూడా అస్థిరంగానే ఉంటుంది. ఈరోజు పొగిడేవారు రేపు తక్కువ చేయొచ్చు. కానీ మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని మీ నిర్ణయాలకు మీరు బాధ్యతను వహిస్తూ ముందుకు సాగితే అదే నిజమైన ఆత్మగౌరవం. ఆత్మగౌరవం ఉన్న చోటే గౌరవం సహజంగా వస్తుంది. గుర్తుపెట్టుకో, ప్రపంచం ఒకేలా ఉండదు. కొందరు మీ మంచిని చూసి అసూయపడతారు, ఇంకొందరు మీ ఎదుగుదల చూసి భయపడతారు, మరికొందరు మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావిస్తారు. కానీ మీరు ప్రతి అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా మీ దారిలో మీరు నడిచినప్పుడు వాళ్లే మీ విలువను అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రపంచం తక్కువగా చూస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవాడిని, తన సరిహద్దులను తాను నిర్ణయించుకున్నవాడిని, తన శాంతిని తానే కాపాడుకున్నవాడిని మాత్రమే ఈ ప్రపంచం గౌరవిస్తుంది. ఎందుకంటే అతడు తన జీవితాన్ని తానే నియంత్రిస్తున్నాడు అనే భావన ఇతరులకి తెలుస్తుంది. మనుషుల్ని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్న రోజు నుంచే మన మనసుకు శాంతి వస్తుంది. అనవసరమైన బాధలు తగ్గుతాయి. మన శక్తి వృధా కాకుండా మన ఎదుగుదల మీద కేంద్రీకృతమవుతుంది. మీ విలువను మీరు తగ్గించుకోకుండా ఉంటే, మీ సరిహద్దుల్ని మీరు కాపాడుకుంటే, అనవసరమైన మాటలకు మీరు బానిస కాకపోతే గౌరవం వెతుక్కుంటూ మరి మీ దగ్గరికే వస్తుంది. అందుకే మనుషుల్ని కాదు, మీ లక్ష్యాల్ని పట్టించుకోండి. మనుషుల్ని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్న మనిషి జీవితంలో ఒక స్పష్టమైన మార్పు కనపడుతుంది. అతడు ఇకపై తన శక్తిని సమర్థించుకోవడంలో కాదు, నిర్మించుకోవడంలో వినియోగిస్తాడు. తన గురించి తప్పుగా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకున్న క్షణమే అతడు స్వేచ్ఛను పొందుతాడు. ఎందుకంటే సమర్థించుకోవడం అంటే మనమే మన విలువపై సందేహపడినట్లే. ప్రపంచంలో ఎక్కువగా బాధపడేవారు ఎవరో కాదు, ఎక్కువగా ఆలోచించేవారే. ప్రతి మాటను మనసుకి తీసుకునేవారు ఎవరో అన్నమాట, ఎవరో చేసిన పని
ఎవరో చూపిన నిర్లక్ష్యం, ఇవన్నీ మన జీవితాన్ని నియంత్రించే స్థాయికి వెళ్ళినప్పుడు మన శాంతి కూడా క్రమంగా నశిస్తుంది. కానీ ఒక్క స్థాయికి చేరుకున్నప్పుడు మనం ఇలా అనుకోవాలి, ఇది నా నియంత్రణలో లేదు, మరి నా మనసును ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని. ఈ ఆలోచన నుంచే అంతర్గత పరిపక్వత మొదలవుతుంది. మనుషులు మనల్ని ఎలా చూస్తున్నారు అన్నదానికంటే మనం మనల్ని ఎలా చూస్తున్నాం అన్నదే ఇక్కడ ముఖ్యం. మీరు మీ మీద గౌరవం పెట్టుకోకపోతే ఇతరులు గౌరవిస్తారని ఆశించడం దండగా. ఒక మనిషి తన సరిహద్దుల్ని స్పష్టంగా గీసుకున్నప్పుడు అవతలి వాళ్ళకి కూడా అవి అర్థమవుతాయి. ఇక అప్పుడే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడతారు, జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. సరిహద్దులున్న మనిషినే ప్రపంచం లోకుగా తీసుకోదు. కొన్ని సందర్భాల్లో పట్టించుకోకపోవడం అంటే పారిపోవడం కాదు, అది ఒక విజ్ఞానపూర్వక నిర్ణయం. ప్రతి యుద్ధం మనది కాదు, అలానే ప్రతి మాట మనకు సమాధానం కావాల్సింది కాదు. కొన్నిసార్లు ముందుకి నడవడమే గొప్ప విజయం. మీరు ఎదుగుతున్నప్పుడు వెనక నుంచి వచ్చే శబ్దాలు ఎక్కువగా ఉంటాయి. అవి వినిపిస్తున్నాయంటే మీరు ముందుకి వెళ్తున్నారనే అర్థం. నిశ్శబ్దంగా ఎదిగే వాడిని చూసి ప్రపంచం భయపడుతుంది. గౌరవం కోరుకుంటే గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ జీవితం, మీ క్రమశిక్షణ, మీ స్థిరత్వం, ఇవే మీ సమాధానం కావాలి. మీరు స్థిరంగా ఉన్నప్పుడు ఇతరులు ఊగిపోతారు. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇతరుల అస్థిరత బయటపడుతుంది. శాంతి అనేది ఒక అలంకారం కాదు, అది ఒక శక్తి అని గుర్తుపెట్టుకో. మరొక ముఖ్యమైన నిజం ఏంటో తెలుసా? మీ అందుబాటును తగ్గించండి. అందరికీ కూడా ఎప్పుడు లభ్యంగా ఉంటే మీ విలువ పూర్తిగా తగ్గిపోతుంది. మీ సమయాన్ని, అలానే మీ శక్తిని, మీ భావోద్వేగాల్ని అర్హులకే ఇవ్వండి. ఎవరైనా సరే మీ సమీపాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే మీ విలువ అర్థం చేసుకుంటారు. పట్టించుకోకుండా ఉండడం వల్ల మీరు ఒంటరిగా మారుతారనే భయం ఉండొచ్చు. కానీ నిజం ఏంటి అంటే అది ఒంటరితనం కాదు, అది స్వయంకృత శక్తి. మీతో మీరు నిలబడగలిగినప్పుడు ఎక్కడైనా సరే నిలబడగలరు. ప్రపంచం ఒప్పుకున్నాక కాదు, మీరు మీ మీద నమ్మకం పెట్టుకున్నాకే నిజమైన గౌరవం మొదలవుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ నిశ్శబ్దం మీ బలహీనత కాదు, మీ పరిమితులు మీ భయం కాదు, మీ పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం కాదు. అవి మీ పరిపక్వతకు, మీ స్వీయ గౌరవానికి, మీ అంతర్గత శక్తికి స్పష్టమైన గుర్తులు. ఇక మనుషుల్ని నువ్వు పట్టించుకోకుండా ఉండడం అనేది ఒక్క రోజులో వచ్చే అలవాటు కాదు. అది అనుభవాల ద్వారా లేదా గాయాల ద్వారా, మౌనంగా కన్నీళ్లు తుడిచిన రాత్రుల ద్వారా మనలో రూపుదిద్దుకుంటుంది. మొదట మనం పట్టించుకుంటాం, ఎందుకంటే మనసు మంచిది, నమ్మకం ఎక్కువ. కానీ అదే నమ్మకాన్ని కొందరు దుర్వినియోగం చేసినప్పుడు ఇక అప్పుడే మనం మన నిజాన్ని అర్థం చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి మన హృదయానికి ప్రవేశం ఇవ్వకూడదు అని. ఎవరైనా మనల్ని అర్థం చేసుకోకపోతే బాధపడతాం. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే అర్థం చేసుకునేవాడికే అర్థమవుతుంది. ఎంత చెప్పినా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివాడి మనసు మూసి ఉంటే మన మాటలు వాళ్ళ చెవుల దగ్గరే ఆగిపోతాయి. అప్పుడు మౌనమే ఒక రక్షణ కవచంగా మారుతుంది. ప్రపంచం ఒక వేదికలా ఉంటుంది, అందులో ప్రతి ఒక్కరూ పాత్రదారులే.
కొందరు మన జీవితంలో కాసేపే ఉంటారు, మరికొందరు ఒక పాఠం నేర్పడానికి వస్తారు, ఇంకొందరు మన శక్తిని పరీక్షించడానికి వస్తారు. కానీ అందరికీ ఒకే స్థానం ఇవ్వడం మన బాధ్యత కాదు. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయించుకోవడమే జీవన విజ్ఞానం. మనల్ని ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంచుకుంటే మన విలువ ఎంతగానో తగ్గిపోతుంది. మన మాటల విలువ, మన భావాల విలువ, అలానే మన సమయం విలువ అన్నీ తగ్గుతాయి. కానీ మనం కాస్త వెనక్కి తగ్గి మన జీవితానికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు వాళ్లే మన మార్పుని గమనిస్తారు. అప్పుడే వాళ్లకు మన విలువ అర్థమవుతుంది. మనం అందుబాటులో లేనప్పుడు తెలిసే విలువే నిజమైన విలువ. పట్టించుకోకుండా ఉండడం వల్ల మనం చల్లగా, కఠినంగా మారడం కాదు, నిజానికి మనం స్పష్టంగా మారుతాం. అవసరం లేని చోట లేదు అనగలుగుతాం. మన శాంతిని దెబ్బతీసే సంబంధాలను వదిలేయగలుగుతాం. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ రక్షణ. మన మనసుని కాపాడుకోవడం మన బాధ్యతే. మనుషులు చాలాసార్లు మనల్ని ప్రతిస్పందనల ద్వారా అంచనా వేస్తారు. దానికి మీరు కోపంగా స్పందిస్తే వారు పైచేయి సాధించినట్లు భావిస్తారు. మీరు బాధపడితే వాళ్ళు గెలిచినట్లు అనుకుంటారు. మీరు ప్రశాంతంగా స్థిరంగా ఉంటే వాళ్ళకే అసహనం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న స్పందన వారికి దక్కలేదు. ప్రశాంతతే గొప్ప ప్రతిస్పందన. జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో మనం ఇలా అనుకుంటాం, ప్రతి ఒక్కరికి నేను నచ్చాల్సిన అవసరం లేదు అని. ప్రతి ఒక్కరూ కూడా నా ప్రయాణాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని. నా శాంతి, నా లక్ష్యం ఇవే నాకు ముఖ్యమని. ఈ ఆలోచన వచ్చిన రోజు నుంచే మన జీవితంలో గౌరవం అనేది మొదలవుతుంది. మన విలువని మనం నిశ్శబ్దంగా కాపాడుకుంటే ప్రపంచం దాన్ని గట్టిగా గుర్తిస్తుంది. మన ఎదుగుదలే మన పరిచయం అవుతుంది. మన క్రమశిక్షణే మన మాట అవుతుంది. మన స్థిరత్వమే మన గుర్తింపు అవుతుంది. మాటలు తగ్గిన చోటే మన స్థాయి ఎక్కువ పెరుగుతుంది. చివరిగా ఒక గట్టి నిజం చెబుతున్నాను. మనుషుల్ని పట్టించుకోకుండా ఉండడం అంటే వారిని తక్కువ చేయడం కాదు, సరిగ్గా మనల్ని మనమే ఎక్కువగా గౌరవించుకోవడం. ఎందుకంటే మీరు మీ విలువను తెలుసుకున్నప్పుడు, మీ శాంతిని కాపాడుకున్నప్పుడు, మీ లక్ష్యంపై అంచెలంచెలుగా నిలబడినప్పుడు ప్రపంచం మాటలతో కాదు, కేవలం మౌనంతోనే మీకు గౌరవం ఇవ్వడం నేర్చుకుంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.